నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన ఇంటింటి కథ అనే నవలను వినేద్దామండి. తూర్పు తెల్లబడింది. చల్లటి గాలి తిరిగింది. రాత్రంతా వేడి గాల్పులతో, ఉక్కతో, చెమటతో, దోమలతో నిద్రలేక దొరిలిన అందరూ ఆదుమరిచి హాయిగా నిద్రపోతున్నారు. పాలవ్యాను చప్పుడు చేసుకుంటూ అప్పుడే వెళ్ళింది. ఎంత నిద్రలో ఉన్న కాంతమ్మకి పాలవ్యాను చప్పుడుకి మేల్కు వచ్చేస్తుంది. అబ్బా, కళ్ళు మూసినట్టే లేదు, అప్పుడే 4:30 అయిపోయింది అనుకుంది ఆవిడ. నాయనా ప్రసాదు, లేవరా, పాలు వచ్చేయి, తెచ్చిపెట్రా అంటూ కొడుకుని పిలిచింది. ప్రసాదు నిద్రలోనే ఊ అంటూ మూలిగి మరోవైపు తిరిగి దుప్పటి ముసుగు పెట్టేశాడు. హాయిగా నిద్రలుపోతున్న పిల్లల్ని అంత తెల్లారే లేపి పంపడానికి కాంతమ్మకి అయ్యో పాపం అనిపిస్తుంది. పాపం, రాత్రంతా ఎవరికీ నిద్రలు లేవు, ఉక్కతో దోమలతో. అయినా పాలు తెచ్చుకోకపోతే తెల్లారదు కదా కొంపలో. లేవరా బాబు, మళ్ళీ అయిపోతాయి, పాలు తెచ్చిచ్చి మళ్ళీ పడుకుందో గాని. లే, వెళ్ళండిరా నాయన, రోజు మిమ్మల్ని మేలుకొలుపులు పాడలేను ఆవిడ ఆవలిస్తూ బద్ధకంగా అంది. అబ్బా, శంకర్ గాడిని వెళ్ళమనమ్మా, ప్రసాదు మూలిగాడు. వాడి వారంగా అందే, వాడు వెళతారా? లేరా, చప్పున వెళ్ళరా అందావిడ విసుగ్గా. ఏమిటి గోల అన్నట్లు నిదట్లోనే గట్టిగా మూలిగాడు వెంకట్రావు గారు. తండ్రి గొంతు వినగానే నిద్రమత్తు వదిలింది ప్రసాద్కి. దుప్పటి తీసిపారేసి విసురుగా మంచం కింద తల్లి రాత్రి పెట్టిన బ్యాగు, డబ్బులో తీసుకుని వెళ్ళాడు. రోజు ఈ గోల, వీళ్ళని బతిమాలుకునే కంటే పాలు తెచ్చిపెట్టే మనిషిని పెట్టుకుందాము అనుకుందావిడ ఎన్నోసార్లు. ఇంట్లో 2 మగపిల్లలు పెట్టుకుని మరో 10 రూపాయలు తగలేస్తావా? ఏం, ఆ మాత్రం పాలు తేలేని సుకుమారులా నీ కొడుకులు? పిచ్చి వేషాలు వేయకుండా ఇద్దరిని చెరో రోజు వెళ్ళమను కసిరాడు వెంకట్రావు గారు. తండ్రి భయానికి 2 అన్నదమ్ములు నీవెళ్ళంటే నీవెళ్ళు అంటూ తగులాడుకుంటూ ఆఖరికి ఒక్కొక్కరు ఒక్కొక్క వారం తేవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ 10 రూపాయలు ఉంటే 4 రోజులు కూర ఖర్చుకి వస్తుంది, 4 పత్రికలు కొనుక్కోవచ్చు, ఓ సినిమాకి వెళ్ళొచ్చు అని లెక్కలు పెట్టుకోవాల్సిన మధ్యతరగతి సంసారం వారిది. 5 పిల్లలతో ఆ పట్టణంలో గుట్టుగా సంసారం సాగించాలంటే పెరుగుతున్న ధరల మధ్య ప్రతి ఇల్లాలికి తలకు మించిన బరువయ్యే లోవర్ మిడిల్ క్లాస్ సంసారం నడిపే సారథులు వెంకట్రావు కాంతమ్మ దంపతులు. వెంకట్రావు 50వ వడిలో పడిన ఆయన. లోవర్ డివిజన్ క్లర్క్గా చేరి ఇప్పుడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో హెడ్ అసిస్టెంట్ స్థాయికి ఎదిగాడు. ఆయన ఉద్యోగంతో పాటు సంసారం ఎదిగింది, ఖర్చులు పెరిగాయి. 20-25 క్రితం 150 రూపాయలతో ఏ స్థాయిలో బ్రతికారో ఇప్పుడు 700-800 తెచ్చుకుంటున్నా అంతకన్నా దిగువ స్థాయిలోనే బతుకుతున్నారు. ఆ కాలం నాటి కోరికలు వేరు, ఇప్పటి అవసరాలు వేళ్ళు ప్రతి వాళ్ళకి. ఏ ఫ్యాను లేకుండా హాయిగా నిద్రలు పట్టేవి ఆనాడు అందరికీ. రేడియో అనేది ఎక్కడో చూడడం తప్ప అవసరం అనుకోలేదు ఆనాటి వాళ్ళు. చెప్పులున్నా లేకుండా నడిచిపోవడం నామోషి అనుకోలేదు ఆనాడు ఎవరు. ఫ్యాన్లు, రేడియోలు, గ్యాస్ స్టవ్లు, ప్రెషర్ కుక్కర్లు ఇప్పుడు లగ్జరీస్ కాకుండా నిత్యావసర వస్తువులైపోయాయి. ఇన్ని రకాల బట్టలు, ఇన్ని రకాల వేషాలు మాకు లేవు అంటారు ఆనాటి వాళ్ళు. లేకపోతే మీ కర్మ, ఇవన్నీ మాకు కావాల్సిందే అంటారు ఈనాటి పిల్లలు. పండగో పబ్బమో వస్తే ఇంటిల్లిపాది సినిమాకి వెళ్ళి ఆ ముచ్చట మరో పండగ దాకా చెప్పుకునే ఆనాటి వాళ్ళు ఈనాటి వారానికి 2 సినిమాలు చూస్తున్నారు. పత్రికలు కొని చదవడం హాబీ కాదు, అలవాటుగా మారిపోయింది ప్రతి సంసారంలో. సినిమాలు, పత్రికలు జీవితంలో ఒక భాగం అయిపోయాయి అందరికీ. ఆడ మగ అందరూ చదువులే. మగపిల్లలతో పాటు ఆడపిల్లలకి చదువులే కాకుండా వేలకు వేలు కట్నాలు పోసి పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తుంది ప్రతి వాళ్ళకి. ఈ పెరుగుతున్న ధరల మధ్య ఖర్చుల స్థాయిలో జీతాలు ఎదగక ఎంత తెచ్చుకున్నా చాలక ప్రతిరోజు రేపేలాగా గడుస్తుంది. అవి బెంగ పెట్టుకునే వేలాది మధ్యతరగతి సంసారాల్లో వెంకట్రావు గారి సంసారం ఒకటి. ఈ ఆర్థిక చిక్కుల్లో ఆయన వయస్సుని మించిన వాడిగా తయారు చేశాయి. 50 నిండకుండానే 3 వంతుల జుట్టు తెల్లబడింది. మీసాల దగ్గర నుంచి కలగలపు రంగులో తయారయ్యాయి. ఎప్పుడు ఏదో సమస్యలతో సతమతమయ్యే ఆయన మొహంలో సాధారణంగా నవ్వే కనబడదు. ఆయన తినే తిండిని సమస్యలే మింగి కూర్చున్నట్టు ఆయన దవడలు పీక్కుపోయి, కళ్ళు లోతుకుపోయి ఉంటాయి. ఆయనకున్న సమస్యలు చాలనట్టు పెళ్ళైన పెద్ద కూతురు పెళ్ళైన 6 నెలలకే పుట్టిల్లు చేరింది. వెంట తనతో పాటు మరో ప్రాణిని మోస్తూ. ఆ దెబ్బకి వెంకట్రావు గారు మరీ లేవలేనంతగా కృంగిపోయారు. 10,000 ఖర్చు పెట్టి చేసిన పెళ్లి ముచ్చట 10 రోజులు సంబరం అయ్యి 25 ఏళ్లు కాకుండానే అన్ని ఆనందాలు కోల్పోయి తిరిగి వచ్చిన కూతురి మొహం చూసి ఓర్చుకునే శక్తి లేక ఇంటి పట్టునే ఉండడం మానుకున్నారు. తినే నోరు ఒకటి తగ్గి ఒక బాధ్యత తీరిందన్న సంతోషం 4 రోజులే అయ్యి ఒకరికి 2 వచ్చిన కూతురి బాధ్యత
పుట్టబోయే బిడ్డ బాధ్యత జన్మంతా తనదే అనుకునేసరికి ఆయన కాళ్ళు చేతులు చచ్చుబడినట్లయిపోయాయి. సంపాదించేది ఒకడు, తినేది 7. ఆ భారం రోజురోజుకి పెరిగి ఆయన ఆ బరువు మోయలేని వాడిలా కృంగిపోసాగాడు. ఆయన బరువు బాధ్యతలు సగం తీసుకుని భారం తగ్గించాల్సిన ఆయన పెద్ద కొడుకు గత 2 ఏళ్లుగా నిరుద్యోగిగానే మిగిలిపోయాడు. ప్రసాద్ బీకాం పాస్ అయ్యి 2 ఏళ్లుగా ప్రయత్నించని ఉద్యోగం లేదు, పెట్టని అప్లికేషన్ లేదు, వెళ్ళని ఇంటర్వ్యూనూ లేదు. అప్లికేషన్కి ఇంటర్వ్యూలకి ఆయన ఖర్చుతో ఒక ఇల్లు కొట్టు పెట్టుకున్నా బాగుపడేవాడినేమో అని దిగులు పడతాడు. 25 ఏళ్ల మగవాడికి పని పాట ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చోవడం అంత నరకం మరోటి ఉండదు. ఏదో నేరం చేసినట్లు తండ్రి కంటపడడానికే బిడియపడతాడు ప్రసాద్. ఒక్కొక్క ఉద్యోగానికి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఆశ నిరాశకంగానే తండ్రి ఏమనకపోయినా ఆయన విడిచిన నిట్టూర్పు అతని గుండెలని సూటిగా తాకేది. ఇంట్లో ఎవరేం విసుక్కున్నా తన మీదేనన్నట్టు తన ఊరికే తిని కూర్చున్నాడని అందరూ హేళన చేస్తున్నట్టుగా గిలగిలలాడతాడు. ఉద్యోగం రాని బాధ, చిరాకు అంతా అతని మొహం మీదే కనిపిస్తుంది. ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండే కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులు బాధపడతారు. కొడుకు అప్రయోజకుడుగా మిగిలాడని అప్పుడప్పుడు విరక్తిలో విసుగొచ్చినా తరువాత వాళ్ళు బాధపడతారు. ప్రసాద్ పాపం తన చేతిలో ఉన్నంత వరకు అన్ని బ్యాంకు పరీక్షలకి కట్టి రాస్తూ ఉన్నాడు. బ్యాంకు క్లర్క్ పరీక్ష పాస్ అవ్వడం కూడా అంత సులువు కాదని, దానికి వేలాది మంది తనలాంటి వాళ్ళు వెళ్తున్నారని, బ్యాంకు నౌకర్లో క్లర్క్ ఉద్యోగానికి జీతాలు ఎక్కువని అందరూ ఎగబడడంతో వాటికి కాంపిటీషన్ పెరిగిపోయిందని అర్థమైంది. చేసేదేం లేక దేవుడి మీద భారం వేసి పేపర్లో వాంటెడ్ కాలమ్స్ చూస్తూ కూర్చుంటాడు ప్రసాద్. ఏం ఉద్యోగాలు మగాళ్లే చేయాలేమిటి? నేను చేస్తాను. నేనిప్పటి నుంచి పెళ్లి చేసుకోను. చేశారుగా అక్క పెళ్ళి, చాలు. అన్నయ్యకే దొరక్కపోతే నాకు దొరకదని రూలుందేమిటి అంటూ దబాయిస్తుంది 21 ఏళ్ల మూడో పిల్ల వసంత. చూడగానే తెలివైన చురుకైన మొహం అనిపిస్తుంది. తెల్లటి తెలుపు కాకపోయినా పెద్ద పెద్ద కళ్ళతో, చిన్న నోరు, నొక్కుల జుత్తు, మంచి ఫిగర్, చూపురులన్నీ ఆకర్షించే అందం ఉంది. చదువులోనూ చిన్ననాటి నుంచి చురుకే వసంత. అందానికి తోడు అలంకరణ చక్కగా చేసుకుంటుంది. ఆమె అభిరుచులకి, కోరికలకి ఆ ఇంట్లో పుట్టడం వల్ల ఫుల్ స్టాప్ పెట్టవలసి వచ్చింది. కానీ కాస్త ఉన్న వాళ్ళ ఇంట్లో పుడితే రోజుకో డ్రెస్ వేసుకుంటే ఇంకెంత బాగుండేదాన్ని. చచ్చా, ఈ వాయిల్ చీరలే గతి. రోజు ఒక సరదా తీరదు ఈ ఇంట్లో. అందుకే ఉద్యోగం చేసి సంపాదిస్తే తనకు నచ్చిన చీరలు, మ్యాచింగ్ దండలు, గాజులు, బ్యాగులు, ఎన్నెన్ని చిల్లర ఖర్చులుంటాయి. అవన్నీ తీర్చుకోవచ్చు. ఇంట్లో ఏదడిగినా లేదు లేదు అన్న మాట తప్ప ఉందని వాళ్ళ నోట రాదు. ఆడపిల్లకి చదువు లేకపోతే పెళ్లి కాదన్న భయంతో చదివిస్తున్నారు. లేకపోతే మూల కూర్చోబెట్టి పెళ్లి చేసేవారు. కాలేజీకి వెళ్లే పిల్ల నలుగురిలో వెలితి పడుతుందని, అందరూ హేళన చేస్తారని వాళ్ళకేం తెలుసు అనుకుంటుంది వయసు వచ్చిన బుద్ధి వికసించని వసంత. ఇంటి పరిస్థితి, తండ్రి జీతం తెచ్చిన ఈ కాలంలో పిల్లలందరి కోరిక లాంటి కోరికలుండే వసంత తన కోరికలు తీర్చుకోవాలంటే ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. పెళ్లి చేసిన వాళ్ళు తెచ్చే సంబంధం ఏ గుమస్తానో తెచ్చి కట్టబెడతారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. చచ్చా, ఆ చాలని జీతం, పిల్లల రోగాలు, రొచ్చులు, ఆ లైఫ్ చచ్చినా వద్దు. హాయిగా ఉద్యోగం చేసుకుంటుంది తను. అనక ఎప్పుడో నచ్చిన వాడిని తనే చూసుకుంటుంది. ఏం తనకేం తక్కువ? అందం ఉంది, డబ్బు లేదు, అది సంపాదిస్తుంది. అప్పుడు ఏ ఆఫీసరో తనని ఏరి కోరి. వసంత ఆలోచనలలా సాగిపోతాయి. అది వసంత తప్పు కాదు, ఆ వయసుది. ఆమె మీద సినిమాలు, పుస్తకాల ప్రభావం చాలా ఉంది. పుస్తకాలు చదివి రంగురంగుల కలలు కంటూ కలల్లో బ్రతికి ఈనాటి అమ్మాయిలలో వసంత ఒక్కర్తి. అందుకే ఇంట్లో దెబ్బలాడి బిఏ కాగానే పెళ్లి వద్దంటూ టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఉద్యోగం చేస్తానంటూ తయారైంది. పెద్ద కూతురు పెళ్లి అలా అవ్వడం, కొడుకు సంపాదన లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ కుటుంబం రోజులు మారాయి. ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ ఏది ఎలా జరగాలో అలా జరుగుతుందన్న విరక్తిలో వసంత ఇష్టాన్ని ఎవరూ కాదనకుండా ఊరుకున్నారు. ప్రస్తుతం వసంత ఉద్యోగాల వేటలా ఉంది. ఇంట్లో 5 పిల్లలున్నా చేతివేళ్లలా అందరూ ఒకలాగా ఉండరని రూపులోనే కాక బుద్ధుల్లో ఒకరికొకరికి సహస్రాంతం తేడా ఉంది అనడానికి వసంత మాలతిని చూస్తే ఎవరన్నా చెప్పగలరు. 15 ఏళ్ల పిల్లలా ఉన్న జీవితంలో 30 ఏళ్ల అనుభవం ఉన్నదానిలా మాటల్లో, చాతల్లో కనిపిస్తుంది. ఇంట్లో పరిస్థితి మాలతి ఆకలింపు చేసుకున్నట్టుగా ఎవరూ చేసుకోరు. లేదు లేదు అని ఏడిస్తే వస్తుందా? నాన్న సంపాదన తెలిసి అలా సాధిస్తావెందుకే అమ్మని అని ఆరిందాల వసంత చీరల కోసం, సినిమాల కోసం కాల్చుకు తిన్నప్పుడల్లా అంటుంటుంది మాలతి. పెద్ద నీతులు వల్లించుకో, వెదవ ముసలమ్మ కబుర్లోనూ నీవును.
నీకు అక్కర్లేకపోతే మూలన కూర్చో, నాకెందుకు చెప్తావు అంటూ గయమంటుంది వసంత. మాలతి నవ్వి ఊరుకుంటుంది. నీకంటే చిన్నది, దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవే అని తల్లి మందలిస్తే మరింత ఉక్రోషం వస్తుంది వసంతకి. నేను దానిలా ఏ కోరికలు లేకుండా ఉండడానికి జడ పదార్థాన్ని కాదు, ప్రాణం ఉన్న మనిషిని అంటూ ఎగురుస్తుంది. మా తల్లి రేపు ఆ మొగుడు ఎలా భరిస్తాడో. మాట అంటే చాలు మీద పడతావు. నీ కోరికలు తీర్చలేక సన్యాసుల్లో కలుస్తాడు తల్లి విసుగ్గా అంటుంది. కోరికలు తీర్చలేని వాడిని అసలు చేసుకోదమ్మా అక్క. ఓడలాంటి మేడలాంటి కారుతో ఆజానుబాహువు అరవింద దళాయాకాక్షుడు ప్రేమిస్తున్నానంటూ పూలమాల తీసుకువచ్చిన వాడినే చేసుకుంటుంది గాని ఆఫ్టర్ ఆల్ గుమస్తాని స్కూల్ టీచర్ని కట్టుకోదమ్మా. వసంతని ఉడికిస్తుంది మాలతి. అవును, వస్తాడు, చేసుకుంటాను. మధ్య నీకెందుకు ఏడుపు? మహాబుద్ధిమంతురాలివి, నోట్లో వేలెడితే కొరకలేని ముద్దరాలివి. అమ్మా నాన్న తెచ్చిన గుమస్తాని బుద్ధిగా కట్టుకుని పతివ్రతలా బ్రతుకు 10 కాలాలు హేళనగా ఎత్తిపొడుస్తుంది వసంత. చాచా, సరదాపడి కాస్త ఆ చీర కొనమంటే ఇంట్లో అంతా ఉపన్యాసాలు ఇచ్చేవారే. ఉద్యోగం దొరికితే మిమ్మల్ని ప్రాధేయపడే అక్కరలేదు. అంతవరకు గతిలేక అడిగాను దుమదుమలాడుతుంది. ఓయ్ కలల రాణి, గుమస్తా ఉద్యోగానికి నెలకి 15,000 ఇవ్వరే తల్లి, రోజుకో చీర కొనుక్కోవడానికి. ప్రసాద్ వెక్కిరించి ఆట పట్టిస్తాడు. అంతా కలిసి వేళాకోళాలాడితే ఉక్రోషం పట్టలేక లేచిపోతుంది విసురుగా వసంత. ఏదో దేవుడి దయ వల్ల దానికి ఉద్యోగం దొరికితే కాస్త ప్రాణం తెరిపిపడుతుంది. ఈ సాధింపులు లేకుండా మాకియ్యవద్దు, పెట్టవద్దు. చీరలే కొనుక్కుంటుందో, సినిమాలే చూస్తుందో మహాతల్లి. ఆవిడ ప్రాణం విసిగి ఓ నమస్కారం పెడుతుంది కాంతమ్మ. ఆఖరివాడు శంకర్ ఈ ఏడే కాలేజీలో చేరాడు. స్నేహితులు, క్రికెట్, సినిమా తప్ప చదువు మీదే ధ్యాస లేదు. రోజురోజుకి పెరిగిపోతున్న కాంపిటీషన్ మధ్య ఈ అత్యవసర మార్కులతో ఏం చదువుతావురా? ఏ కాలేజీలో సీటు వస్తాయిరా? కనీసం ఏ డిగ్రీ అయినా లేకపోతే ఎలారా అనే తండ్రి గోల శంకర్ చెవికి ఎక్కదు. ఆ డిగ్రీలుండి అన్నయ్య చేస్తున్నదేమిటి? ఈ పరీక్షలు పాస్ అయినంత మాత్రాన ఉద్యోగాలు వచ్చేస్తాయా? తండ్రి దగ్గర ఏమనకపోయినా తల్లి దగ్గర గొణుకుతుంటాడు. ఏమోరా నాయనా, అందరికందరూ తలోలా తయారయ్యారు. అటు మీ నాన్న, ఇటు మీరిలా. నన్ను కాల్చుకు తినండి. చదువుకోకపోతే ఏం చేస్తావురా? గాడిదలు కాస్తావా? చూస్తుంటే అదే నాయనలా ఉందమ్మా. ఈ బిఏలకి ఉద్యోగాలు వచ్చే రోజులు పోయాయి. చదవడం జ్ఞానం కోసం అనుకున్నంటాను గాని అన్నం పెడతాయి అనుకోను ఈ డిగ్రీలు. 17 ఏళ్ల శంకర్ ఆరిందాలా మాట్లాడుతుంటే ఆవిడ ఇంకేమనాలో తెలియక దేవుడి మీదే భారం అన్నట్టు కనబడని దేవుడికే దండం పెట్టి ఊరుకుంటుంది. శంకర్కి వయసుకు మించిన ఆలోచనలు. ఈ చదువులు లాభం లేదు, ఏదో బిజినెస్ చేయాలి, సంపాదించాలి. అంతేకాని ఏ బిఏనో పాస్ అయ్యి గుమస్తాగా చేరి జీవితంలో ఏం సాధించేట్టు? బిజినెస్ అంటే పెట్టుబడి ఉండాలి. పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? పెట్టుబడి లేని బిజినెస్ ఏముంది? శంకర్ ఆలోచనలు ఆ ధోరణిలో సాగుతాయి ఎంతసేపటికి. తలో రకంగా తలో దారిని పోదామనే అందరినీ ఒకే తాటిపై లాక్కు వస్తూ సంసార రథం ఈడుస్తున్నారు వెంకట్రావు, కాంతమ్మ గారులు. పాలు తీసుకుని వచ్చి విసురుగా తల్లి మంచం పక్కన పెట్టేసి పక్క చుట్టి లోపలికెళ్ళి గదిలో కింద పడేసుకుని మళ్ళీ ముసుగు బిగించేశాడు ప్రసాద్. రాత్రంతా దోమలు. తెల్లారి వెలుగు కాస్త వచ్చిన దగ్గర నుంచి మొహాల మీద ఈగలు ముసురుతాయి. కాసేపు పడుకుందామన్నా ఈ ఈగల బాధ భరించలేక పెరట్లో ఆరుబయట పక్కలేసుకున్న అందరూ లేచి పక్కలు చుట్టి లోపలికెళ్ళి పడుకున్నారు. తెల్లారి 6 గంటలు దాటాక వంటింట్లోంచి కాఫీ వాసన వచ్చి కాంతమ్మ మేలుకొలుపులు పాడితేనే గాని ఎవరూ లేవరు మళ్ళీ. కాంతమ్మకి కీళ్లవాతం. కాస్తంత చల్లగాలి తగిలిన ఉదయం లేచేసరికి నడుం పట్టి కాళ్ళు కదలవు. ఉక్క భరించలేక బయటపడుకున్నా ఎంత ఎండాకాలమైనా లేచేసరికి ఆవిడ కాళ్ళు పట్టేస్తాయి. ముక్కుతూ మూలుగుతూ లేచి కుంపటి మీద కాసిన్ని వేడినీళ్లు పడేసి పోసుకున్నాక కానీ ఆవిడ నడుం, కాళ్ళు స్వాధీనంలోకి రావు. రోజు ఉదయం కాఫీ చేయమని కూతుళ్ళని బతిమాలుతూ ఉంటుంది ఆవిడ. ఆ రోజు 10 సార్లు లేపితేనే గాని లేవని వసంత తల్లి లేచేసరికి డికాషన్ పోసి పాలు స్టవ్ మీద పెట్టి పళ్ళు తోమడం చూసి కాంతమ్మ ఆశ్చర్యపోయింది. ఏమిటి తల్లి, ఏ పొద్దు పడిచాడు సూర్యుడివాళ? వింతగా చూస్తూ అడిగింది. అక్కయ్యకి ఇవాళ ఇంటర్వ్యూ ఉందమ్మా, అది సంగతి. మాలతి పక్క మీద నుంచే అంది. వసంత ఎవరి మాట విననట్టు చకచకా పనుల్ని ఎవరో తరిమినట్టే చేసుకుంది. తలంటి పోసుకుని వదులుగా జడాళ్ళుకుని అరగంట అద్దం ముందు ముస్తాబయింది. అక్కయ్య, నీ ప్రింటెడ్ సిల్క్ చీర అయ్యవే, కట్టుకుంటాని వేళ కమలని బతిమాలి నట్టడిగింది. ఓ వసంతాదేవి గారు, తమరు వెళ్ళేది ఆఫీస్ ఇంటర్వ్యూకి గాని పెళ్లి చూపులకు కాదు ఉడికించాడు శంకర్. నువ్వు నోరుమై. ఏమక్కయ్య, కట్టుకోనా? ఆశగా చూసింది. ఆ చీరెందుకే, నా దరిద్రమంతా నీకు పట్టుకుంటుంది. శుభమా అని వెళుతూ నా చీర కట్టుకుంటానంటావేమిటే? కమల నిర్లిప్తంగా చూస్తూ అంది.
ఓహో, తమ చీరలకి కూడా తమరి దురదృష్ట జాతకం అంటుకుందన్నమాట. అక్కయ్య, నీకెన్నిసార్లు చెప్పాలి ఇలాంటి అమ్మమ్మ మాటలు మాట్లాడవద్దని? లోకంలో ఇంకెవరికి మొగుళ్ళు పోలేదా? పోయిన అందరూ భార్యల నష్టజాతకం వల్లే పోతున్నారన్నమాట. 10 సార్లు నిన్ను నీవు కించపరుచుకుంటూ కుమిలి కుమిలి ఏడవడం ఇదంతా పెద్ద పాతివ్రత్యం అనుకుంటున్నావేమిటి? నిజమే, నీకు రాకూడని కష్టం కలిగింది. అంత మాత్రాన నీవేదో పనికి మాలిన దానివి. నిన్ను చూస్తే అపశకునం, నీ చీర కట్టుకుంటే అశుభమం. ఏమిటి మాటలు? చచ్చా, మన ఆడవాళ్ళు మనల్ని మనమే హీనపరుచుకుంటూ మగాళ్ళు ఏదో చేశారని ఏడుస్తాము. నీవిలా మాట్లాడవంటే నాకు తిక్కరేగుతుంది. 7 నెలలయింది, ఎన్నాడో ఏడ్చినా బావ రాలేదు. నిన్ను నీవు కుదుటపరుచుకుని చదువుకోవే అంటే ఊరికే ఏడవడం తప్ప ఏం చేయవు. పైగా ఏదన్నా ఎవరన్నా అంటే నాది దరిద్ర జాతకం, నా మొహం చూడకండి, నన్ను ఇలా మూలపడి ఉండనియండి. చచ్చా, నీలాంటి వాళ్ళు ఈ శతాబ్దంలోనూ ఉన్నారంటే స్త్రీజాతి సిగ్గుపడాల్సిందే. ఏమిటే నీ ఉపన్యాసాలు? దాని దుఃఖంలో అది ఉంటే నీ వాగుడేమిటి? కాంతమ్మ మందలించింది. దుఃఖంలో ఉంది కాదని ఎవరన్నారు? బావ యాక్సిడెంట్లో చచ్చిపోవడం దీని నేరంలా మాట్లాడుతుందేమిటి? ఆ దుఃఖాన్ని మళ్లించుకోవడానికి ఏదో చెయ్యాలి కానీ తనని తాను తిట్టుకుంటే పోతుందా దుఃఖం? ఇంటర్ కట్టవే, చదువుకుంది కానీ ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు అంటే నాకెందుకు అంటుందేమిటి మతిలేని మాటలు? దాని బరువు నీవేం మోయవు కానీ దాని సంగతి నీకెందుకు కానీ? నీ వెళ్ళి తల్లి. అమ్మా, అది ఎవరికీ బరువు కాకూడదని దాని మంచి కోసమే చెప్తున్నాను. మీరు ఉన్నన్ని రోజులు జరుగుతుంది, తరువాత దాన్ని ఎవరు చూస్తారు? ముందు సంగతి ఆలోచించరేం? మీ కర్మ, నాకేం పోయింది? అక్కయ్య, ఆ చీర కట్టుకు వెళతా, చూద్దాం శుభం జరుగుతుందో లేదో. అక్క పెట్లోంచి చీర తీసి కట్టుకుంది. తయారైంది వాసంతి. ఇంటర్వ్యూ 10:30 కంటే 9:30కే తయారైపోయింది. ఉదయం నుంచి ఒకతే గాబరాగా ఉంది. ఈ ఉద్యోగం ఒక పెద్ద ట్రావెలింగ్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్కి లేడీస్ స్టెనో పోస్టు. అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి ఉద్యోగం వచ్చినట్టే కలలు కంటుంది. ట్రావెలింగ్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్కి స్టెనో స్మార్ట్గా ఉండేవాళ్ళని సెలెక్ట్ చేస్తారు. తను స్మార్ట్గా ఉంటుందని అందరూ అంటారు. తనకి ఉద్యోగం వస్తే ఏమేం కొనుక్కోవాలో, ఎలా డ్రెస్ చేసుకోవాలో, బాస్ని ఎలా ఇంప్రెస్ చేయాలో ఆలోచనలు అలా దొర్లిపోయాయి అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి. ఒరే ప్రసాద్, వసంతని ఆఫీస్కి తీసుకువెళ్ళు దగ్గరుండి, ఇంటర్వ్యూ ఉంది కాబోలు దానికి. వెంకట్రావు గారు ఆఫీస్కి వెళ్లే ముందు కొడుకుతో అన్నారు. ఆడపిల్లకి అంతంత చదువులు ఎందుకు అన్న ఆయన ఆడపిల్లకి డిగ్రీ చదివించే స్థాయికి చేరి ఆడపిల్ల ఉద్యోగం చేస్తుందా, మతిపోయిందా అని తిట్టే ఆయన వసంత ఉద్యోగం చేయడానికి రాజీ పడిపోయారు. పరిస్థితులతో మనిషి ఎలా రాజీ పడతాడో, పరిస్థితులు మనిషిని ఎలా కృంగదీస్తాయో ఆయన మాటలే చెప్పాయి అందరికీ. నీకేం రోడ్లు కొత్త? నీ తోకలా నేనెందుకే వెనకాల? వెళ్ళవా ఏమిటి? పెద్ద ఉద్యోగం చేస్తావేమో. ప్రసాద్ తండ్రి వెళ్ళిన తరువాత సణిగాడు. నీవేం రానక్కర్లేదు, నేను వెళ్ళగలను. వసంత పౌరుషంగా తలెగరేసింది. అయ్యో, కొత్త ఆఫీసు ఏదెక్కడో దానికెలా తెలుస్తుందిరా? వెళ్ళు దాంతో. అయినా ఇంట్లో చేసే పాటేముంది? చటుక్కు నా మాట అనేసాక ఆవిడ నోరు నొక్కుకుంది. అప్పటికే ప్రసాద్ మొహం మాడిపోయింది. తల్లి వంక చురుగ్గా చూసి చెప్పులు వేసుకుని విసురుగా బయటకు వెళ్ళి నిలబడ్డాడు. ఇంటర్వ్యూకి మొత్తం 25 మంది అమ్మాయిలు వచ్చారు. టైపు, షార్ట్ హ్యాండ్ పాస్ అయిన వాళ్లే అందరూ. అందరిలోకి కాస్త స్మార్ట్గా ఉన్నవాళ్ళు 3 వసంతకి పోటీగా నిలబడ్డారు. ఆ 3 వంకే చూస్తూ కూర్చుంది బెంగగా వసంత. ఇంటర్వ్యూకి వచ్చే వరకు ఉన్న ఆత్మవిశ్వాసం కాస్త సడలిపోయింది. ఆమె మొహంలో దిగులు చూసి ఒక అమ్మాయి చనువుగా నవ్వుతూ అంది. మీకిది మొదటి ఇంటర్వ్యూనా అంది. అవును, ఎందుకలా అడిగారు అంది వసంత కుతూహలంగా. ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో చూశాను, ఇప్పుడు అలవాటైపోయింది నాకు మొదటిసారి మీలాగే బెంగపడ్డాను రాదేమోనని. మీ మొహం చూస్తుంటే తెలిసిపోయింది మొదటిసారి అని. డోంట్ వరీ, మీకు ఈ ఉద్యోగం వస్తుందని నాకెందుకో అనిపిస్తుంది. మా అందరిలోకి మీరే స్మార్ట్గా ఉన్నారు. ఆ అమ్మాయి మాటలకి వసంత మొహంలో మళ్ళీ రంగు వచ్చింది. కళ్ళు సంతోషంగా నవ్వాయి. థ్యాంక్స్, మీ నోటి చలవ వల్ల వస్తే. ఈ ఉద్యోగం మీకింత అవసరమా? వసంత కట్టుకున్న చీర వంక చూస్తూ అడిగిందా అమ్మాయి. అవసరం కాబట్టే వచ్చాను. ఒక్క చీర కొనుక్కుందామన్నా, ఒక సినిమాకి వెళ్ళాలన్నా, 4 రూపాయల గాజులు కొనాలన్నా ప్రతిదానికి అమ్మని నాన్నని వేధించి 10 సార్లు అడిగి లేదనిపించుకుని అన్నింటికీ అమ్మ నాన్న మీద ఆధారపడకుండా నా ఖర్చులకైనా సంపాదన ఉండాలని ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి అదోలా నవ్వింది. మీరు చీరలకి సినిమాలకి అంటున్నారు. ఇందులో కనీసం 10-15 మంది ఒక పూటకి తిండి దొరుకుతుందని ఉద్యోగం చేయాలనుకునేవారుంటారు. కానీ నిజంగా ఉద్యోగం అవసరం ఉండేవాళ్ళకి దొరకదు. ఉద్యోగాలు ఇంట్లో తిని కూర్చోలేక కాలక్షేపం అంటూ వచ్చే అమ్మాయిలకి, లేదా పెద్ద రికమెండేషన్లు తీసుకొచ్చిన వారికి
ఇంకా మాట్లాడితే భర్తల సంపాదన 1000 రూపాయలు దాటిన వాళ్ళకే వస్తాయి. నాలాంటి బీదవారికి రెక్కలే ఆధారంగా ఒక కుటుంబం ఆధారపడి ఉండేవారికి దొరకవు. ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు టిప్ టాప్గా స్మార్ట్గా ముస్తాబైన వాళ్ళనే కోరుకుంటారు. ఆ మాత్రం ఆడంబరంగా తయారవ్వగలిగిన వాళ్ళకి ఈ ఉద్యోగం ఎందుకన్నది ఎవరూ ఆలోచించరు. విరక్తిగా చూస్తూ అంది. వసంత గతుక్కుమంది. నిజమే, చుట్టూ ఉన్న 25 మంది అమ్మాయిలలో 3వ వంతు మంది నీరసంగా ఈశ్వరమంటూ ఇంటర్వ్యూకి వచ్చినా అది సామాన్యమైన చవకు వాయిల్ చీరలతో వారి స్థితిగతులు మొహం మీదే తెలిసేట్టున్నారు. వారి కళ్ళల్లో ప్రతిఫలించే నిరాశ నిస్పృహలు చూస్తుంటే ఈ ఉద్యోగం రాదని ముందే తెలిసినట్టున్నారు. వారు నిల్చున్న తీరులో వారు మోస్తున్న బతుకు భారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయిలతో పోల్చుకుంటే నిజంగా తను వారికంటే ఎంత మెరుగు అనిపించింది ఆ క్షణంలో వాసంతికి. 2 పూటలా తిండికి బట్టకి లోటులేని తనే ఉద్యోగం కోసం ఇంత ఆరాటపడుతుంటే పాపం వారి మీద ఆధారపడిన కుటుంబాలున్న వాళ్ళకి ఎలా ఉంటుందో. ఆ క్షణాన తను ఏదో కొత్తగా కళ్ళు విప్పి చుట్టూ ప్రపంచాన్ని కొత్తగా చూస్తున్నట్లు అనిపించింది వసంతకి. తనతో మాట్లాడిన అమ్మాయి చాలా బీదగా దైన్యంగా కనిపిస్తుంది. నల్లగా పొట్టిగా పీలగా తెల్లటి నేత చీరలో వచ్చిన ఆమెకి దగ్గర 25 ఏళ్లుంటాయి. గిడసబారిన వంకాయల ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయినట్టుగా ఉంది. పాపం ఆ అమ్మాయి ఇంటి పరిస్థితులేమిటో అంత విరక్తిగా మాట్లాడిందంటే జీవితంలో అప్పుడే విసిగి వేసారిందన్నమాట. నన్ను అడిగితే ఒక కుటుంబంలో 1000 రూపాయల సంపాదన పైన ఉన్న వారి కుటుంబ సభ్యులలో మరొకరికి ఉద్యోగం, అందులో ఆడపిల్లలకి ఇవ్వకూడదన్న రూల్ పెడితే ఈ నిరుద్యోగ సమస్య సగమన్నా తగ్గుతుందేమో ఆవేశంగా అంది ఆ అమ్మాయి. అది న్యాయం కాదు. 1000 రూపాయలు ఈ రోజుల్లో ఏ మూలకి? అందులో సగమన్న లేని సంసారాలు దృష్టిలో పెట్టుకునే ఆ మాట అంటున్నాను వసంత గారు. ఇంట్లో భర్త 1000 రూపాయలు సంపాదిస్తుంటే భార్య ఉద్యోగం చేయకపోయినా ఆ కుటుంబం ఆర్థికంగా అవస్థపడదు. అలాగే తండ్రి మంచి సంపాదనలో ఉంటే పెళ్లి కాని అమ్మాయిలు చేయడం అనవసరం. ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఆ ఇంట్లో మగవారి సంపాదన తెలిసి ఇవ్వాలని రూల్ పెడితే నిజంగా ఉద్యోగాల అవసరం ఉండేవారికి కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి. ఏ కాలేజీలో చూడండి, ఏ పెద్ద పెద్ద ఆఫీసుల్లో చూడండి, పనిచేసే ఆడవాళ్లలో సగం మంది భర్తలు తండ్రులు పెద్ద హోదాల్లో ఉండేవారే. మాలాంటి అనామకులకి నిజంగా ఉద్యోగం లేకపోతే దినం వెళ్ళని వాళ్ళని పట్టించుకునేవారెవరు? భర్తలు సంపాదిస్తుండగా చీరలకి నగలకి ఉద్యోగం చేస్తూ ఇంకొకరి పొట్ట కొట్టడం అన్యాయం కాదంటారా? ఆ అమ్మాయి చాలా ఆవేశంగా అంది. అలా అయితే స్త్రీ ఆర్థికంగా ఎన్ని యుగాలైనా మగవాడి మీదే ఆధారపడి బతకాల్సి ఉంటుంది. ఇంకా మనం ఏం ప్రగతి సాధించగలం? విదేశాలలో స్త్రీ పురుషులు ఇద్దరు ఆర్థికంగా ఒకరి మీద ఒకరు ఆధారపడరు గనుకనే అక్కడ పురోభివృద్ధి కనిపిస్తుంది. అక్కడ స్త్రీల ఆత్మవిశ్వాసం, పురుషుల అధికారానికి తలొగ్గి బతికే బానిస వైఖరి కనబడదు. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకూడదంటే ఎన్నాళ్ళైనా మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి. ఏం చెప్తావన్నట్టు వసంత ధీమాగా చూసింది. వాళ్ళిద్దరి మాటలు విని 4-5 అమ్మాయిలు చుట్టూ మూగారు. ఆత్మాభిమానం, పురోభివృద్ధి, ఆత్మగౌరవం అన్నీ ఆకాలి తర్వాతే వసంత గారు. 2 పూటలా తిండికి నోచుకునే వాళ్ళకి అవన్నీ ఆలోచించే తీరిక ఉండదు. విదేశాలలో మాదిరి స్త్రీ పురుషులిద్దరూ ఉద్యోగాలు చేసినా సరిపోయేటన్ని లేవు. అక్కడి వారిలా పేపర్లమ్మి పాల సీసాలు సప్లై చేసి హోటళ్లు తుడిచి కూరలమ్మి ఏ పని పడితే ఆ పని చేయడం ఆత్మగౌరవానికి భంగం అనే ఆలోచనలని అధిగమించలేని మనకి అన్ని ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలంటే ఆఫీసులో చేసేవే అని అనుకునే స్థాయి నుంచి దాటే వరకు స్త్రీ పురుషులిద్దరూ ఉద్యోగాలకి ఎగబడితే ఈ నిరుద్యోగ సమస్య ఎన్నటికీ తీరదు. అంతవరకు మాలాంటి వారికి ఇక్కట్లు తొలగవు. నిరాశానుస్పృహల మధ్య నిట్టూరుస్తూ అంది. వసంత ఉద్యోగాలకి ఎగబడకపోతే అలాంటి పనులు మీరు చెయ్యొచ్చుగా అని అనాలనుకునే లోపే ప్యూన్ వసంత పేరు పిలిచాడు. వసంతకి ఒక్కసారిగా కాళ్ళు వణికాయి. చప్పున రుమాలతో మొహం తుడుచుకుని అదురుతున్న గుండెలతో లోపలికెళ్ళింది. ఎయిర్ కండిషన్ గదిలో అడుగు పెట్టేసరికి ఆ చల్లదనం, ఏదో తెలియని సువాసన ఒక క్షణం వసంతని మైమరిపించాయి. ఆ మైమరుపు నుంచి తేరుకుని చూసేసరికి ఎదురుగా పెద్ద ఖరీదైన టేబుల్ దగ్గర 3 ఖరీదైన మనుషులు కూర్చుని కనబడ్డారు. ఆ ముగ్గురిలో ఒకతను యువకుడు, ఇద్దరు 50 ఏళ్లు దాటిన వాళ్ళు. ఆ యువకుడు చాలా స్మార్ట్గా వసంత కళ్ళకి రాజకుమారుడిలా అందంగా ఉన్నాడు. లేత నీలం షర్టు, ముదురు నీలం టై, ఖరీదైన ముదురు నీలం ప్యాంటు, నొక్కుల జుట్టు, చేతికి అతి ఖరీదైన వాచి. వసంత తేరుకుని చప్పున నమస్కారం పెట్టింది, ముగ్గురు వంక చూస్తూ. ఆ ముగ్గురిలో బాస్ ఎవరో వసంతకి అర్థం కాలేదు. అందులో ఒకతను వసంతని కూర్చోమని సర్టిఫికెట్స్ కోసం చేయి చాపాడు. ఇంకో ఆయన వసంత పేరు, క్వాలిఫికేషన్స్, టైప్ స్పీడు వగైరా ప్రశ్నలు అడిగారు ఇంగ్లీష్లో. కాలేజీలో చదివిన 4 ఏళ్ళు తనకి డియర్ ఫ్రెండ్ అయిన ఆంగ్లో ఇండియన్ అమ్మాయి
సూసాన్ ధర్మమా అని ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చినందుకు ఆ క్షణంలో ఆనందించింది వసంత. కావాలని వసంత సూసాన్తో ఇంగ్లీష్ మాట్లాడేది నేర్చుకోవాలని. అది ఇప్పుడు పనికి వచ్చి తడుముకోకుండా జవాబులిచ్చింది. ఇంతసేపు ఆ యువకుడు వసంతనే పరిశీలిస్తున్నాడు. అతని వంక చూడకపోయినా అతని చూపుల వసంతని ఇబ్బంది పెట్టాయి. అతను ఒక్కసారి గొంతు సవరించుకుని, ఈ ఉద్యోగం చేయాలని మీరెందుకు అనుకుంటున్నారు? మీ ఆర్థిక పరిస్థితి వలన? మీ నాన్నగారు ఏం చేస్తారు? అడిగాడు. వసంత తలెత్తి ఒక్కసారి అతని వంక చూసి అతని చూపులని ఎదుర్కోలేనట్టుగా తలదించుకుంది. ఒక క్షణం ఏం చెప్పాలో తెలియక తడబడింది. తమ లేమితనం చెప్పకుండా సరదాకి చేస్తున్నానంటే ఉద్యోగం ఇవ్వరేమో అనుకుని ఆ ప్రశ్నకి ఆ క్షణంలో జవాబు ఆలోచించే టైం లేక ఉన్నదట్టున చెప్పేసింది. తండ్రి ఒక్కడి సంపాదన చాలకపోవడం, అన్నకి ఉద్యోగం లేకపోవడం, తనకిప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేక ఉద్యోగం చేసి తండ్రికి సహాయపడాలని ఉంది అని చెప్పింది. ఐసీ అన్నాడతను. సర్టిఫికెట్లు చూసి జాగ్రత్తగా కవర్లో పెట్టి అందించాడాయన. ఏదో కాగితం మీద నోట్ చేసుకున్నాడాయన. సరే మిస్ వసంత, మీకు ఏ సంగతి 2-3 రోజుల్లో పోస్టు ద్వారా తెలియపరుస్తాము. ఇక వెళ్ళొచ్చు మీరు అన్నాడు. వసంత లేచి నమస్కారం చేసి తడబడుతున్న అడుగులతో బయటికి వచ్చింది. ఇంటికి వస్తుంటే ఆ ఉద్యోగం వచ్చేసినట్టే అనిపించి గాలిలో తేలినట్టు మనసు తేలిగ్గా సంతోషంగా అనిపించింది. ఆమె మొహంలో సంతోషం చూసి ప్రసాద్, ఏమిటి ఉద్యోగం ఇచ్చారా అన్నాడు ఆరాటంగా. 2-3 రోజుల్లో చెప్తామన్నారు అంది. నీ మొహం చూసి వెంటనే ఉద్యోగం ఇచ్చినట్లు చెప్పారేమో అనుకున్నాను అన్నాడు ప్రసాద్. వసంత అన్నగారి వంక ఒకసారి చూసి మూతి తిప్పి, నీకు అసలు కుళ్ళు, నాకు ఉద్యోగం వచ్చేస్తుందని చూసుకో, ఈ ఉద్యోగం నాకు రాకపోతే ఉక్రోషంగా అంది. వస్తే మంచిదేగా, నా పాకెట్ మనీ నిన్ను అడుగుతుంటాను అన్నాడు నవ్వి. మరే, నీకోసమే ఉద్యోగం చేస్తున్నాను పాపం అంది. ఇంటికి ఎడుతుంటే ఆ నల్లపిల్ల గుర్తుకు వచ్చి, అరే పేరన్నా అడగలేదే, ఆ అమ్మాయికి వెళ్తున్నానని కూడా చెప్పలేదే అనుకుంది. ప్రసాద్ వసంత ఇంటికి వచ్చేసరికి కాంతమ్మ కమలని తీసుకుని ఆటో రిక్షా ఎక్కుతుంది. కమలకి నొప్పులు ఆరంభించాయి. ఉదయం నుంచి పీక్కుపోయిన మొహంతో ఉన్న కూతుర్ని చూసి ఇవాళ రేపు కాన్పు అవుతుందేమోనని అనుమానించింది కాంతమ్మ. వసంత వాళ్ళు అటు వెళ్ళగానే, అమ్మా నడుంలో నొప్పి వస్తుందమ్మా అంది కమల ఆందోళనగా. కాంతమ్మకి కాళ్ళు చేతులు ఆడలేదు. అయ్యో, నాన్నగారు అటు వెళ్ళారు, ప్రసాద్ అలా వెళ్ళాడు, శంకర్ మాలతి కాలేజీకి వెళ్ళారే, ఇంట్లో ఎవరూ లేరే, అటు గాబరా పడిపోయింది. అమ్మా ప్రతి నిమిషానికి నొప్పి వస్తుందమ్మా. ఉండవే తల్లి, ఎవరికన్నా పంపి నాన్నగారికి ఫోన్ చేయిస్తాను అంటూ గాబరా పడి పరిగెత్తి 4 ఇళ్ల అవతల ఉన్న ఇంజనీర్ గారింట్లో నుంచి వెంకట్రావు గారికి ఫోన్ చేయించింది. ఆయన ఇంటికి వచ్చి ఆసుపత్రికి వెళ్లే సన్నాహాలు పూర్తి చేసుకుని ఆటో ఎక్కేసరికి గంటన్నర గడిచింది. వసంతని చూస్తూనే, అక్కయ్యకి నొప్పులు వస్తున్నాయి, ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం, తాళాలు పక్కింటి పిన్నిగారికి ఇచ్చాను, నేను మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తాను, సాయంత్రం వంట అది నీవు మాలతి చూడండి, ఇల్లు జాగ్రత్త అంటూ అప్పగింతలు పెట్టింది. ప్రసాద్, నీవన్నం తిని నర్సింగ్ హోమ్కి రా, నేను జాయిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, సెలవు లేదు, నీవక్కడ అమ్మకు సాయంగా ఉండు వెంకట్రావు గారు కొడుక్కి చెప్పారు. విక్టోరియా ఆసుపత్రికి చాలా దూరం, రాను పోను ఛార్జీలకే అవుతుందని దగ్గరలో ఉన్న ఓ నర్సింగ్ హోమ్ తమలాంటి మధ్యతరగతి సంసారులకు అందుబాటులో ఉండేది ముందుగానే బుక్ చేసుకున్నారు. నీ ఉద్యోగం ఏమైందే? నొప్పి వస్తుంటే మొహం ఎర్రబడుతుండగా మూలుగుతూ అడిగింది కమల బయలుదేరే ముందు. 3-4 రోజుల్లో చెప్తామన్నారక్క అంది వసంత కమలని చూసి జాలిగా. ఆటో బయలుదేరింది. వసంత నిట్టూర్చి లోపలికెళ్ళింది. ఏమిటో అన్ని బాధలు ఆడవాళ్లకే. ఈ స్థితిలో ఉన్న అక్కకి ఈ పిల్ల ఎందుకో ఆమె భవిష్యత్తుకి పూర్తిగా దారి మూసుకుపోతుంది. అక్క జీవితాంతం ఆ పిల్లోడు కోసమో అన్నిటినీ త్యాగం చేసి బ్రతకాలి. ఈ దేశంలో రెండో పెళ్లి ఆడదాన్ని పెళ్లాడే నాదుడే రేడు. పిల్ల తల్లిని ఎవరు చూసుకుంటారు? అందులో అక్కలాంటి మెతక మనిషి. అంతే, ఇంకా కమల జీవితం ముగిసినట్టే. నాన్న పంచనపడి ఉండి ఆ పిల్లని చూసుకుంటూ ఆ తరువాత ఏ అన్నగారో తమ్ముడి నీడనో, పిల్లాడు పెద్దయ్యాక కొడుకు నీడనో అలా వంటింట్లో మొగ్గాల్సిందే ఆ జీవితం. ఏం చెప్పినా భవిష్యత్తు గురించి ఆలోచించదు. దాని కర్మ దిగులుగా అనుకుందే వసంత. కమల ఆ రోజంతా యమాయాతన పడ్డాక రాత్రి 11 గంటలకి డాక్టరు ఫోర్సెప్ వేసి మృత శిశువును బయటకు లాగింది. తెలివి వచ్చాక కమల ఆయన గుర్తుగా పిల్ల అయినా ఉంటుందని దాన్ని చూసుకుని బ్రతికి ఇచ్చాలనుకున్నాను. ఇప్పుడు ఇంకా ఎవరి కోసం బ్రతకనమ్మా అంటూ కాంతమ్మని పట్టుకుని ఏడ్చింది. ఊరుకో తల్లి, ఊరుకో, నీకు ఈ కడుపు కోత కూడా పెట్టాడు దేవుడు. తండ్రి లేని చోట ముద్దు ముచ్చట జరగవని పిల్లని తీసుకెళ్ళిపోయాడు దేవుడు. తల్లి కూతురు ఒకరిని ఒకరు పట్టుకుని ఏడ్చారు.
కాసేపు వెంకట్రావు గారికి కూతురు దుఃఖం చూస్తే దుఃఖం వచ్చింది, కానీ ఆయన అంతరంతరాలలో ఎక్కడో పెద్ద భారం దింపినట్లయింది. ఒక బరువు, ఒక పెద్ద బాధ్యత నుంచి విముక్తుడైనట్టు రిలీఫ్ కలిగింది. ఛీ, ఏమిటిలా ఆలోచిస్తున్నానని తనని తాను మందలించుకుని ఏడుస్తున్న కూతురి తల మీద ఓదార్పుగా చేయి వేసి నిమురుతూ, ఊరుకో అమ్మా, నీవెంతే పెట్టి పుట్టావు అంటూ ఓదార్పు మాటలు చెప్పారు. ఇంటింటి కథ మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.